ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది వైసీపీ. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. గతంలోనూ అక్కడి నుంచే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒకేసారి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను వైసీపీ ప్రకటించబోతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తును జగన్ పూర్తి చేశారు. ఇన్ఛార్జిల మార్పులు చేస్తూ ఇప్పటికే 12 లిస్టులను ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసింది వైసీపీ. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరొక 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. చాలా వరకు నియోజకవర్గాల్లో మార్పులు కూడా చేర్పులు కూడా చేయడం జరిగింది. దాదాపు 80 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇక పార్లమెంట్ స్థానాలకు అయితే 4-5 సిట్టింగ్ స్థానాలు కొనసాగించారు. మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు 12 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ 12 లిస్టుల్లో ఆల్రెడీ మార్చిన చోట కూడా మళ్ళీ మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం కసరత్తు అంతా కూడా చాలా సుదీర్ఘంగా చేశారు సీఎం జగన్. చాలా సీరియస్గా ప్రతి విషయాన్ని కూడా పట్టి నుంచి కూడా ఈ కసరత్తు అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే అభ్యర్థుల పూర్తి లిస్ట్ అనేది ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉందనే చెప్పాలి. 1-2 మార్పులు చేర్పులు మినహా మిగిలినటువంటి అన్ని స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు సిద్ధమైపోయింది. ఇక 16వ తేదీనే అభ్యర్థుల ప్రకటనకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. 16వ తేదీన ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్కి నివాళులు అర్పించిన తర్వాత అక్కడే అభ్యర్థుల ప్రకటన కూడా చేయబోతున్నారు. అయితే గతంలో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు. అయితే 175 అసెంబ్లీ స్థానాలకి అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి మొత్తం అన్ని స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఒకటేసారి చేయబోతున్నారు. 16వ తేదీని అభ్యర్థుల ప్రకటన అనేది పూర్తిగా ఉండబోతుంది. అయితే చిన్న చిన్న మార్పులు మినహా మిగిలినటువంటి అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా ఫైనల్ అయింది. ఈ రోజు కూడా కొంతమంది సీఎం జగన్ కలవబోతున్నారు. 1-2 చోట్ల మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మరొకసారి రెడీ కాబోతుంది. ఏదైనప్పటికీ కూడా చాలా సుదీర్ఘంగా కసరత్తు చేశారు సీఎం జగన్ అని చెప్పాలి. గడిచినటువంటి 2 నెలలుగా అనేక చోట్ల మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి చాలామందిని ఎమ్మెల్యేలుగా పంపించారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలామందిని ఎంపీలుగా పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అసంతృప్తులు అలాగే ఆందోళనలు నిరసనలు చాలా వరకు వచ్చాయి. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మొత్తం అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తి చేశారు. రాత్రి కూడా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు కూడా ప్రకటించారు. అయితే మొత్తం 12 లిస్టులు వచ్చాయి. మార్పుల చేర్పులకు సంబంధించి మొత్తం కసరత్తు అంతా కూడా సీరియస్గా పూర్తి చేసినటువంటి సీఎం జగన్ ఇక అభ్యర్థుల ప్రకటన కూడా ముహూర్తం ఖరారు చేశారు. 16వ తేదీన వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇడుపులపాయలో ఈ అభ్యర్థుల ప్రకటన అనేది వైఎస్ఆర్సీపీ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయాలంటూ కూడా పార్టీ నేతలకు సీఎం జగన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత 18వ తేదీన అంటే సోమవారం నుండి పూర్తిగా ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ బిజీ కాబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నం. ఎందుకంటే గతంలో నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం సీఎం జగన్ ప్రారంభించారు. దాంతోపాటు మార్చి నెలలోనే ఆ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైంది. కాబట్టి నర్సీపట్నం నుంచి ప్రారంభిస్తారా లేదంటే ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తారా అనే దానికి సంబంధించి చిన్న క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రానికి ఈశాన్యంగా ఉన్నటువంటి ఏరియా నుంచి ప్రారంభిస్తే మంచిది అనే ఒక సెంటిమెంట్ని గతంలో కూడా ఇదే విధంగా కొనసాగించారు. అప్పట్లో వైఎస్ఆర్ కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగించారు. కాబట్టి అప్పటి నుంచి ఇదే సాంప్రదాయాన్ని సీఎం జగన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నం 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. రోజుకి 3 నియోజకవర్గాల్లో సీఎం బహిరంగ సభలు అలాగే రోడ్ షోలు ఉండబోతున్నాయి. మొదటి రోజు అయితే విజయవాడ వెస్ట్ అలాగే నెల్లూరు రూరల్ అలాగే ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నం ఈ 3 నియోజకవర్గాల్లో మొదటి రోజు ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేయాలంటూ కూడా ఆయా రీజనల్ కోఆర్డినేటర్లకు కీలకమైనటువంటి బాధ్యతలు అధిష్టానం అందించింది. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లతో అలాగే సజ్జల
తమ్మినేని రామకృష్ణారెడ్డి అలాగే కీలకమైనటువంటి నేతలంతా కూడా సమావేశాలు నిర్వహించారు. దాంతోపాటు రీజనల్ వారీగా ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కూడా సమావేశాలు నిర్వహించారు. తాడేపల్లికి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారాన్ని రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి డిస్కషన్తో పాటు అక్కడ జరగాల్సినటువంటి ఏర్పాట్లు, బహిరంగ సభలు, రోడ్ షోలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, వీటికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఇక మిగిలినటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చించారు. అయితే ఏదైనప్పటికీ కూడా 16న అభ్యర్థులను ప్రకటించి 18 నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. ఝాన్సీరాణి. అలాగే దుర్గా, మార్పులు చేసిన చోట మళ్ళీ మార్పులు చేయడం జరిగింది. అంటే ఇదే ఫైనల్ లిస్ట్ అని మనం అనుకోవచ్చు, లేదా ఏమైనా స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే అంటే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. కానీ ఈ కసరత్తు అనేది గతం నుంచి కూడా కొనసాగుతుంది. గడిచినటువంటి 2 నెలలుగా ఇన్ఛార్జీల మార్పులతో సీఎం జగన్ చాలా సీరియస్గా వర్కౌట్ చేశారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ మార్చాలి, ఏ ఈక్వేషన్ ఎలా సెట్ చేయాలనే దానికి సంబంధించి కసరత్తు చేసిన తర్వాత మార్పులన్నీ చేశారు. దాదాపు 80 చోట్ల మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి. ఈ మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యంలో 30 మంది పైగా సిట్టింగ్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎంపీలుగా పంపించారు, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపించారు. ఒక ఎంపీలు అనే వాళ్ళని చాలామందిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 10 మంది పైగా ఎంపీలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా గడిచినటువంటి 2 నెలల్లో కసరత్తు అనేది సీరియస్గా చేశారు. ముఖ్యంగా 12 లిస్టులు ప్రకటించారు మార్పులు చేర్పులకు సంబంధించి. అయితే దాదాపుగా ఎక్కడైతే ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారో వాళ్ళే దాదాపుగా అభ్యర్థులుగా ఉండబోతున్నారు. 1 లేదంటే 2 చిన్న చిన్న మార్పులు తప్ప మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలుగా ఎవరైతే ప్రస్తుతం కొనసాగుతున్నారో వాళ్ళే అభ్యర్థులుగా ఉండబోతున్నారు. ఈ రోజు రేపట్లో కూడా ఈ కసరత్తు అనేది కొనసాగబోతుంది. ఈ రోజు కూడా సీఎం జగన్ కలిసేందుకు చాలామంది ఇన్ఛార్జీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని చేంజెస్ సంబంధించినటువంటి తుది కసరత్తు అనేది ఈ రోజు రేపు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 16వ తేదీకి పూర్తి స్థాయి లిస్ట్ అనేది సిద్ధం చేసి 16వ తేదీన అభ్యర్థుల ప్రకటన అయితే చేయబోతున్నారు. మొత్తం 175 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకేసారి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇడుపులపైలో సీఎం జగన్ ప్రకటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.